మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించడంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశం మొత్తం నరేంద్ర మోడీ గాలి వీస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని జోస్యం చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు. మహారాష్ట్రలో అదేవిధంగా అమలు చేయడం జరిగింది. మా 2 సంవత్సరాలు ఎవరైతే మన ఉద్ధవ్ ఠాక్రే ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాన్ని ప్రజలు గమనించి ఈసారి వాళ్ళని ఒక్క మెజార్టీ కాదు కదా సగం ఓట్లు కూడా సగం ఓట్ల పైన డిపాజిట్ పోయే విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళు 6 గ్యారెంటీలు అంటున్నారు. తెలంగాణలో 2 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేదు. చాతకాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మహారాష్ట్రపై మేమేదో వెళ్తున్నామని చెప్పేసి అక్కడ చేసినారు. ఎక్కడైతే ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి గారు అన్ని చోట్ల కూడా బీజేపీకి గెలిచొచ్చిందని చెప్పేసి మేము ఈ విధంగా చెప్పగలుగుతాం. వచ్చే రోజుల్లో కూడా ఏ విధంగా అయితే మహారాష్ట్రలో గెలిచామో అదేవిధంగా తెలంగాణలో కూడా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. అది ఏ విధంగా వస్తారో మీరే చూస్తారు. నేను చెప్పేది ఒకటే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా రాబోయే ఎలక్షన్లో గట్టిగా పోటీ ఇచ్చి మీ గద్ద దింపడం, కేసీఆర్ని ఎలా గద్ద దింపినామో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని కూడా అలా గద్ద దించడం ఖాయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుండి మైనార్టీ మోర్చా అధ్యక్షుడు చెప్పడం గర్వదగ్గంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన హామీలు ఎటుపోయాయి, ఇవన్నీ జనాల్ని చూస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో ఇంకా మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. దాన్ని అన్నిటి కూడా ఖండించేసి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి సర్వంగా తెలియజేస్తుంది. దేశం మొత్తం ఎలా అయితే అమలు అవుతుందో మహారాష్ట్రలో అదేవిధంగా అమలు చేయడం జరిగింది. మా 2 సంవత్సరాలు ఎవరైతే మన